ప్రజలు కానీ దేవుని మనసు ఉంటుంది. ఒకటి ఎవరన్నా నాకు కట్టు చేసింది అంటారు అనుకో, ఎందుకు అట్టు అవుతావు నువ్వు? అటు ఎందుకు అవుతావు చెప్పు? అంటే అక్కడ అనకూడదు అనేసిరు కాబట్టి అట్టు అవుతావు. మరి చేకూది నువ్వు చేస్తావంటే ఎవరికి అట్టు అవుతుంది? ఎవరికి అవుతుందా? కదా అవుతుంది. నిన్న బిజీ పర్సన్ నేను, కానీ బిజీ పర్సన్ నేను ఇంటికి రాబోతున్నా, రా జక్కయ్య అని పేరు పిలిస్తే ఏమైంది? ఆయన బిజీ ఉన్న ప్రభా, ఈరోజు రాలేని ప్రభు, నెక్స్ట్ డే రా అన్నాడా? ఏమన్నాడు? సంతోషంగా చేర్చుకో, సంతోషంగా లోబడు, అప్పుడు నీ జీవితం ఇట్లా ఉన్నట్టు ఉండదు. హల్లెలూయా. చేర్చుకున్న తర్వాత ఆయన భోజనం పెట్టిన తర్వాత చేర్చుకున్నాడు శ్రేష్టమైన పెడతాడా, మీద పెడతాడా? శ్రేష్టమైన పెడతాడు. శ్రేష్టమైన పెట్టిన తర్వాత ఒక మాట తెలుసా, ఆ సమాసంలోనే ఆయన జీవితం మారిపోయింది. ప్రభువా నిజమే, అన్యాయం చేసినా, డబ్బు కొరకు ఏం చేసినా, మనుషులను కొట్టినా, తిట్టినా, చంపినా కూడా, కానీ ఈ రోజు నుంచి కానీ అటువంటి చేయను ప్రభు. డబ్బే అనుకున్న ప్రపంచం, నువ్వు ఈరోజు వరకు డబ్బే అనుకునేమో, ఉద్యోగమే అనుకునేమో, పని అనుకునేమో, బంధుత్వాలు అనుకునేమో, ఇది కాదు ప్రభు. ఈరోజు నేనేం చేస్తున్నా దాన్ని విసర్జిస్తున్నాను. ఈరోజు నేను వెంబడిస్తాను. నేను ఆస్తి సంపాదించుకున్నాను కదా, అందులో సగం ఆస్తి ఎవరికి ఇస్తా? బీదలకి ఇస్తా ప్రభు. ఫస్ట్ ఎవరికి ఇచ్చింది? తన ఉదయాన్ని యేసుప్రభుకి ఇచ్చింది. యేసుప్రభుకి ఉదయం ఇస్తా, అన్ని ఇస్తావు నువ్వు తప్పకుండా, ఏది నీకు తక్కువ కాదు. సగం ఆస్తి ఇచ్చేసిండు అంతే. ఇంకో మాట్లాడు, అన్యాయంగా నేను తెచ్చుకున్నా కదా ప్రభు, అన్యాయం సిరి నా దగ్గర ఉంది కదా ప్రభు, దానికి ఎంత చెల్లిస్తా? నేను 4 ఇంతలు చెల్లిస్తా ప్రభు. అన్యాయం సిరి మనలో, మన ఇంటి లోపట, నీ జోబు లోపట, నీ ఏమంటారు, నీ బీరో లోపల ఉన్నాను వీల్లేదు. హల్లెలూయా. అన్యాయం సిరిని ఏం చేయాలి? మనము పడేసేయాలి, మనకొద్దు. అయితే ఆయన అట్లా చేసినప్పుడు ఎవరు సంతోషమైంది? ప్రజలంతా పాపం దుర్మార్గులతో సవాసం చేశాడు. దుర్మార్గు దగ్గరకు వచ్చింది మంచిగానికే. ఆశ ఉన్నది, ఆశ గల ప్రాణం ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు దేవుడు. అయితే ఏమైంది? సంతోషపడ్డాడు దేవుడు. నిన్ను బట్టి సంతోషం ఉండాలా. నువ్వు మారుమనసు పొందుకుంటావు అంటే ఎవరు సంతోష? ప్రజలు కానీ దేవుని మనసు ఉంటుంది. ఒకటి ఎవరన్నా నాకు కట్టు చేసింది అంటారు అనుకో, ఎందుకు అట్టు అవుతావు నువ్వు? అటు ఎందుకు అవుతావు చెప్పు? అంటే అక్కడ అనకూడదు అనేసిరు కాబట్టి అట్టు అవుతావు. మరి చేకూది నువ్వు చేస్తావంటే ఎవరికి అట్టు అవుతుంది? ఎవరికి అవుతుందా? కదా అవుతుంది. నిన్న బిజీ పర్సన్ నేను, కానీ బిజీ పర్సన్ నేను ఇంటికి రాబోతున్నా, రా జక్కయ్య అని పేరు పిలిస్తే ఏమైంది? ఆయన బిజీ ఉన్న ప్రభా, ఈరోజు రాలేని ప్రభు, నెక్స్ట్ డే రా అన్నాడా? ఏమన్నాడు? సంతోషంగా చేర్చుకో, సంతోషంగా లోబడు, అప్పుడు నీ జీవితం ఇట్లా ఉన్నట్టు ఉండదు. హల్లెలూయా. చేర్చుకున్న తర్వాత ఆయన భోజనం పెట్టిన తర్వాత చేర్చుకున్నాడు శ్రేష్టమైన పెడతాడా, మీద పెడతాడా? శ్రేష్టమైన పెడతాడు. శ్రేష్టమైన పెట్టిన తర్వాత ఒక మాట తెలుసా, ఆ సమాసంలోనే ఆయన జీవితం మారిపోయింది. ప్రభువా నిజమే, అన్యాయం చేసినా, డబ్బు కొరకు ఏం చేసినా, మనుషులను కొట్టినా, తిట్టినా, చంపినా కూడా, కానీ ఈ రోజు నుంచి కానీ అటువంటి చేయను ప్రభు. డబ్బే అనుకున్న ప్రపంచం, నువ్వు ఈరోజు వరకు డబ్బే అనుకునేమో, ఉద్యోగమే అనుకునేమో, పని అనుకునేమో, బంధుత్వాలు అనుకునేమో, ఇది కాదు ప్రభు. ఈరోజు నేనేం చేస్తున్నా దాన్ని విసర్జిస్తున్నాను. ఈరోజు నేను వెంబడిస్తాను. నేను ఆస్తి సంపాదించుకున్నాను కదా, అందులో సగం ఆస్తి ఎవరికి ఇస్తా? బీదలకి ఇస్తా ప్రభు. ఫస్ట్ ఎవరికి ఇచ్చింది? తన ఉదయాన్ని యేసుప్రభుకి ఇచ్చింది. యేసుప్రభుకి ఉదయం ఇస్తా, అన్ని ఇస్తావు నువ్వు తప్పకుండా, ఏది నీకు తక్కువ కాదు. సగం ఆస్తి ఇచ్చేసిండు అంతే. ఇంకో మాట్లాడు, అన్యాయంగా నేను తెచ్చుకున్నా కదా ప్రభు, అన్యాయం సిరి నా దగ్గర ఉంది కదా ప్రభు, దానికి ఎంత చెల్లిస్తా? నేను 4 ఇంతలు చెల్లిస్తా ప్రభు. అన్యాయం సిరి మనలో, మన ఇంటి లోపట, నీ జోబు లోపట, నీ ఏమంటారు, నీ బీరో లోపల ఉన్నాను వీల్లేదు. హల్లెలూయా. అన్యాయం సిరిని ఏం చేయాలి? మనము పడేసేయాలి, మనకొద్దు. అయితే ఆయన అట్లా చేసినప్పుడు ఎవరు సంతోషమైంది? ప్రజలంతా పాపం దుర్మార్గులతో సవాసం చేశాడు. దుర్మార్గు దగ్గరకు వచ్చింది మంచిగానికే. ఆశ ఉన్నది, ఆశ గల ప్రాణం ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు దేవుడు. అయితే ఏమైంది? సంతోషపడ్డాడు దేవుడు. నిన్ను బట్టి సంతోషం ఉండాలా. నువ్వు మారుమనసు పొందుకుంటావు అంటే ఎవరు సంతోషం?